ఎప్పటినుంచో కూడా అంటే ఒక ఏడాది ఆ టైం నుంచి ఈ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ ఆయనకి సంబంధించినటువంటి ఈ వ్యవహారం మాధురి అనే వ్యక్తితో అఫైర్ ఉంది. ఫ్యామిలీని వదిలేసి వాళ్ళతో ఉంటున్నాడు అనేది టెక్కిలి వ్యాప్తంగా ఉంది. రకరకాల ఇన్సిడెంట్స్ కూడా జరిగినట్టున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది ఈ అంశం చాలా స్ట్రాంగ్. ఎందుకంటే వైసీపీ ఓడిపోవడంతో ఆబ్వియస్లీ అవతల వాణి అంటే దువ్వాడ శ్రీనివాస్ వైఫ్కి పిల్లలకి కాస్త గట్టిగా బలం వచ్చినట్టు మరి వాళ్ళు కాస్త స్ట్రాంగ్ గా మరి వెనక ఎవరు ఉన్నారో బాగా గట్టిగా నిలబడ్డారు. అదే టీడీపీ ఓడిపోయింటే టీడీపీలో ఇట్లాంటి బ్యాచ్ ఎవరు ఉంటాడో ఆడి గురించి వస్తారు. సరే అయితే ఇప్పుడు ఆమ్, ఈ ఈ ఎవరైతే ఈ మాదిరి ఉన్నారో ఆమెతో కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు ఈయన. అయితే ఆమె రీసెంట్ గా మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇది ట్రాప్ కాదు, నేను ఏ రకమైనటువంటి ట్రాప్ చేయలేదు, అసలు ఆయనకి ఆస్తులే లేవు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. నేను పార్టీ మొన్న ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీకి ఎలక్షన్ టైంలో నేను దాదాపు ఒకటి రెండు కోట్లు పెట్టాను నేను ఈ పార్టీకి. ఆ విషయం మీరు కేడర్ లో ఎవరిని అడిగినా చెప్తారు, టెక్కలి యొక్క కేడర్ లో. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు నేను ట్రాప్ చేశాను శ్రీనివాస్ని, ఓపెన్ గా ఆవిడ శ్రీనునే అని మాట్లాడుతున్నారు చాలా క్లోజ్. సో దువ్వాడ శ్రీనివాస్ నేను ట్రాప్ చేశాను ఎట్లా మాట్లాడతారు ఎండ్. ఆవిడ ఇంకో విషయం ఏమంటున్నారంటే పిల్లలకి ఇప్పుడు గుర్తొచ్చాడు ఆ తండ్రి, రోడ్డున ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆయనకి, అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు. నాకు అది ఒక పాయింట్ అర్థం కాదు. ఒక ఒక పెద్ద పార్టీ వైసీపీ అని టీడీపీ అని ఇలాంటి పార్టీలకి ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఉంటారా? నాకు అసలు పాయింట్ అర్థం కాదు. అంటే బాధలో ఉన్నాడనే విషయాన్ని ఆమె రోడ్డు మీద ఉన్నారని చెప్పాలనుకున్నారా, లేకపోతే మరి ఆవిడ ఉద్దేశం ఏంటో మరి నాకైతే అర్థం కాదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అని చూస్తే ఆవిడ వైజాగ్ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఉత్తరాంధ్రలోనే వైజాగ్ శ్రీకాకుళం సంబంధించినటువంటి వ్యక్తి. వైజాగ్ లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. శ్రీకాకుళంలో కూడా ఈవిడికి ఓన్ గా చాలా ఆస్తులు ఉన్నాయి. నిజానికి ఈవిడే వైసీపీ తరఫున టికెట్ దువ్వాడ శ్రీనివాస్ తాలూకా వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వకపోతే రెబెల్ గా పోటీ చేయడానికి సిద్ధపడింది ఈవిడే. ఎవరైతే ఈ మాదిరి ఉన్నారో, ఎవరితో అయితే ఎఫైర్ పెట్టుకున్నారో ఈయన దువ్వాడ శ్రీనివాస్, ఆమె షీ వాజ్ రెడీ టు కంటెస్ట్ యాజ్ ఎ రెబల్ వైసీపీకి అగెనెస్ట్ గా, వైసీపీ క్యాండిడేట్ కి అగెనెస్ట్ గా. బట్ అధిష్టానం కాస్త కూల్ చేసి నెమ్మదిగా అలా కాదమ్మా ఈసారి బెటర్ గా చేద్దాము, లేకపోతే ఇంకొకలాగా ప్లాన్ చేద్దాం అనేసి చెప్పడంతో ఆమె సైలెంట్ అయినటువంటి పరిస్థితి. సో ఇటీవల ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఫుల్ నేమ్ ఆవిడ దివ్యల మాదిరి. సో వైసీపీ పార్టీ లీడర్ ఆవిడ. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆవిడ వైసీపీ పార్టీ లీడర్. మీరు ఒకసారి దివ్యల మాదిరి అని ఫేస్బుక్ లో కొడితే దువ్వాడ శ్రీనివాసు ఆవిడ కలిసి ఈ క్యాంపెయిన్ కి వెళ్ళినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. 1 year ఆ టైం నుంచి, ఎమ్మెల్సీ ఎలక్షన్ టైం నుంచి ఉన్నాయి, రీసెంట్ కూడా ఉన్నాయి. అట్లాగే ఆ, మహిళా అధ్యక్షురాలుగా ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్సీ గెలిచారో దివ్యల మాదిరికి ఈ నియోజకవర్గంలో మహిళా అధ్యక్షురాలుగా వైసీపీ పార్టీకి సంబంధించి ఆ పదవి కూడా ఇచ్చారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ బయటికి రావడం ఇప్పుడు కాదు, కొన్నాళ్ళ క్రితం వచ్చింది. రాగానే వెంటనే ఆవిడ మరి రిజైన్ చేయాలి కాబట్టి రిజైన్ అయితే చేసేసారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఏమాత్రం సిగ్గుసెర ఉన్నా ఆయన సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ ఎథికల్ మోరల్ లెవెల్లో టీడీపీ వాళ్ళైనా సరే, ఇదే కేసు టీడీపీ ఇష్యూ అయినా సరే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎఫ్ఐఆర్లు, భార్య పిల్లల్ని వదిలేయటం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ దొరికినప్పుడు ఫస్ట్ వాళ్ళు సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి, ఆ పదవి నుంచి వాళ్ళు రాజీనామాయే చేయాలి. సరే వాళ్ళు చేయరు, వాళ్ళకి సిగ్గు లేదనుకుంటే పార్టీ అయినా చేయాలి. మరి వైసీపీ ఏకంగా పిన్నెల రామకృష్ణారెడ్డిని వెనకేసుకొచ్చింది కాబట్టి మనం ఏం చేస్తారని చూడాలి. మొత్తానికి ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ అయితే వైజాగ్ శ్రీకాకుళం ఇటు సైడ్ పర్సన్. సో నేను ఏ మాత్రం ఆశించి ఏమి అతని ఆస్తులు ఆశించో ఇంకొకటి ఆశించో నేను ఎఫైర్ పెట్టుకోలేదు. కేవలం మా ఇద్దరి మధ్య ఒక సాన్నిహిత సంబంధం ఉండేది. భార్యతో అతను సరిగ్గా ఉండేవాడు కాదు. సో మేమిద్దరం కలిసి ఉన్నాము, సహజీవనం టైప్ లో ఉన్నాము. అండ్ అతను కష్టాలు పడుతున్నప్పుడు లేని కూతుళ్ళు ఇప్పుడు ఇంత సడన్ గా ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ఫాదర్ మీద అనేసి ఆమె అడుగుతుంది. ఆవిడ అఫైర్ అయ్యి ఉండొచ్చు కానీ ఆవిడ అడిగేదానికి డెఫినెట్లీ సమాధానం చెప్పగలిగితే మరి ఆ పిల్లల పేరు హైందవీను నవీన వాళ్ళు సమాధానం చెప్పాలి మరి.